UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నాన్న ఇప్పుడు కేసు గురించే మాట్లాడదాం. ఎందుకంటే మీ హస్బెండో అమ్మాయో ఫోన్ చేయగానే టీవీ షోలకో పోలీస్ స్టేషన్కో వచ్చి కూర్చోవడం అనేది జరగదు. సో ఎందుకంటే అది ఒక అక్రమ సంబంధానికి సంబంధించి ఆవిడకి ఒక కుటుంబం ఉంది. నిజాలు ఏంటి అంటే నీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేవు, ఒక ఆధార్ కార్డు తప్ప. లేదు మేడం, ఆమె మెసేజ్లు ఉన్నాయి మేడం, ఆమె నాతో మాట్లాడిన రికార్డింగ్ కూడా ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. దీనివల్ల వీళ్ళ ఆయన నన్ను హెరాస్ చేశాడండి, హెరాస్ చేస్తే నేను ఫోన్లు మాట్లాడాల్సి వచ్చింది అని ఆవిడ రివర్స్ అవ్వడానికి కూడా అవకాశం. అట్లా కూడా పెట్టమన్నారంట మేడం వాళ్ళ అత్తమ్మ వాళ్ళు. ఆమె పెట్టట్లేదు. అదే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది కాబట్టి ఆవిడ పెట్టట్లేదు. నీకు ఓపెన్ గానే అర్థం అవుతుంది. ఆమెనే చెప్పింది మేడం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారమ్మా, గబుకుని వాడిని మారితే ఓకే, లేకపోతే విడాకులు తీసేసుకుంటానండి. విడాకులు అనే మాట నీ కేసులో వద్దు, అవసరం కూడా లేదు. మారకుంటే ఎట్లా మేడం? ఒక్క నిమిషం నాన్న, విడాకులు ఎందుకు నీకు? వేరే పెళ్లి చేసుకోవడానికి లైసెన్స్ అది, అర్థం అవుతుందా? నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా? 3 పిల్లలు ఉన్నా నీ కేసులో వేరే పెళ్లి అనేది జరిగే పని కాదు. నువ్వు ఇక్కడ మిస్టేక్ ఏం చేయలే. నీ జీవితం నాశనం చేసింది మీ ఆయన, నీ జీవితంలో హెరాస్మెంట్లు చేసింది మీ అత్త. అవునా? నువ్వు కాపురం నిలబెట్టుకోవాలి, ఎప్పటికైనా నిలబెట్టుకోవాల్సిందే. ఇది నిలబడాల్సిన కాపురమే తప్ప విడిపోయే కాపురం అయితే కాదు. కనీసం వాళ్ళ మా అత్తమ్మ గానీ మా వాళ్ళు ఫోన్ కాల్ కూడా చేస్తలేరు మేడం. నువ్వు విడిపోవడం కావాలి, మీ ఆయనకి నువ్వు విడిపోవడం కావాలి, ఆ లవర్కి నువ్వు విడిపోవడం కావాలి. నువ్వేమంటున్నావు అంటే పళ్ళులో పెట్టి ఇచ్చేస్తున్నావు, నేను విడిపోతాను ఓకే అని. నువ్వు మారకపోతే విడిపోతానంటే ఎందుకు మారతాడు? మారకపోతే నువ్వు విడాకులు ఇచ్చేస్తావు కాబట్టి హ్యాపీగా మారలేదు అనే. నేను విడాకులు ఇస్తాను తనతో చెప్పలేను మేడం. ఎవరికి చెప్పొద్దు అసలు, వద్దు. నీ కేసులో విడాకులు అనే టాపిక్ లేదు. ఆయననే ఇయ్యు అని అంటాడు. మీ ఆయనకి అవసరం, అదే చెప్తున్నా. నువ్వు ఇవ్వకపోతే నేనే ఇచ్చుకుంటా అంటే, నీకు ఒక్కరికి ఎవరన్నా ఇస్తే తీసుకో మరి అంటే, నీకు తెలియదే పిచ్చిదానా, నేను ఒక్కరిని వెళ్ళి సంతకం పెడితే కూడా ఇస్తారు అనేసి. అందుకే చెప్తున్నా, నీకు లీగాలిటీ కొంచెం తెలియాలి కాబట్టి చెప్తున్నాను, కాసేపు వినండి. మీరు విడాకులు మీరిద్దరు కలిపి తీసుకోవడాన్ని మ్యూచువల్ డైవర్స్ అంటారు. నీ దృష్టిలో ఏంటంటే నేను సంతకం పెడితేనే విడాకులు వస్తాయేమో, నేను సైన్ పెట్టకపోతే విడాకులు రావేమో అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన కేసులు ఆయనవే, నీ కేసులు నీవే. ఆయన కేసులు ఏంటి? ఆ భార్య కాపురానికి రమ్మని. నువ్వు వెంటనే ఎందుకు వదిలేసావు మీ ఆయన్ని, ఎందుకు నువ్వు దూరంగా రావాల్సి వచ్చింది అనే పాయింట్ మీద ఫస్ట్ మీరు ఒక నోటీసో పోలీస్ స్టేషన్ కంప్లైంటో ఇవ్వండి. ఎందుకంటే మీ నోటీస్ కి వాళ్ళ రిప్లై నోటీస్ పంపిస్తారు. మీ అడ్వకేట్ వాళ్ళ అడ్వకేట్ మాట్లాడడానికి హక్కులు వస్తాయి. అప్పుడు ఆయన నేను మాట్లాడను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటానికి కుదరదు. అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటో నీకు తెలుస్తుంది. 2, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా అక్కడికి వచ్చి నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ప్రొసీడింగ్స్ నడవు. లేదు అక్కడికి కూడా నేను రాను, పారిపోతున్నానని పారిపోయాడు. అప్పులోళ్ళు ఉన్నారుగా, రేపు పొద్దుట నువ్వు ఈ లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయకపోతే అప్పులోళ్ళు నీ మీద పడతారు వచ్చి. భర్తలు కదా, సో ఖచ్చితంగా మీరు లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయాలి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఫస్ట్ స్టెప్. మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తో స్టార్ట్ చేస్తే ఇప్పుడు నువ్వు ఇక్కడ అడిగినవి అక్కడ అడగొచ్చు. ఏది అమ్మాయిని పిలవమని నువ్వు అడగలేవు, కానీ మీ ఆయన వల్ల నువ్వు పడిన కష్టాలు అవదమ్మా. అందుకే నేను అంటున్నాను, కేసు పెడతా అంటే నువ్వు ఏం చేసుకుంటో చేసుకోపో, నాకు అనవసరం. కొంచెం అటు ఇటు చేంజ్, ఎప్పటికప్పుడు చట్టాలు మారుతూ ఉంటాయి కదా. నీకున్న హక్కులు నువ్వు స్ట్రాంగ్ గా వాడుకున్నా సరిపోతుంది అంటున్నా. ఎందుకంటే నిలబెట్టుకోవాల్సిన కాపురంలో నీకున్న ఆప్షన్ ఏంటి? ముందు మీ ఆయన మారటానికి కావాల్సినవి అన్ని చెయ్యాలిగా. చేసిన మేడం 1 year ఇప్పటి నుంచి చెప్తున్నా. నువ్వు ఇప్పటికీ ఎవరో ఒకళ్ళు మాట్లాడేసి మా ఆయన మార్చేయాలంటున్నావు, కానీ అది జరిగే పని కాదు. నీకున్న ఆప్షన్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వు. ఇంకా ఇప్పటికే ఆగిపోయావు, ఇంకా ఆగొద్దు. అక్కడ కంప్లైంట్ ఇస్తే కూడా నువ్వు ఎట్లిస్తో చూసుకుంటా ఇయ్యు అనేసి అంటుండే మేడం. ఇచ్చిన తర్వాత కూడా నేను తీసుకొని వెళ్ళాను అనేసి అంటుండు. ఇప్పుడేగా ఫోన్ చేసి రమ్మంటున్నాడు, కానీ పోలీస్ స్టేషన్ ఇచ్చిన పంచాయతీ పెట్టినా తీసుకెళ్ళని అంటున్నాడు. నీకు వెళ్ళే ఉద్దేశం ఉందా లేదా? మంచిగా చూసుకుంటే చూడు, రమ్మంటున్నాడు. నీకున్న ఆప్షన్ ఏంటి? డోర్ ఓపెన్ చేశాడు, నువ్వు వస్తానంటే తీసుకెళ్తాను, నేను ఇలాగే ఉంటాను. ఇలాంటి లైఫ్ స్టైల్ నువ్వు ఉంటావా? ఉండవా? ఉండను మేడం. అలా ఉండనప్పుడు ఇంకా టాపిక్ అనవసరం. ఆయన వైపు నుంచి నువ్వు ఆర్గ్యూ చేయి. మాకు నీకున్న హక్కులేంటో నువ్వు చూడు. నీకు కాపురం కావాలి అంటే ఆయన డోర్ ఓపెన్ చేయకపోతే మనం బాధపడాలి. డోర్ ఓపెన్ చేసి నువ్వు వచ్చి మూల పడి ఉండు అంటున్నాడు. అలా నేను మూల పడి ఉండలేను, నువ్వు మారితే తప్ప నేను ఉండలేనా అంటున్నావు నువ్వు. అలాంటప్పుడు ఈ డిస్కషన్ వద్దు. అతను తీసుకెళ్లడా, కోర్టులో కేసులు వేస్తాడా, విడాకులు ఇస్తాడా, ఏం చేసుకుంటావు చేసుకో అంటాడా, ఎవరన్నా వస్తే ఎగరేసి తంతానంటాడు. ఇవన్నీ ఆ ఫుట్బాల్ గేమ్స్ ఇక్కడ అవసరంలే. నువ్వేమనుకుంటున్నావు అనేది ఫైనల్. నీకేం కావాలనుకుంటున్నది ఫైనల్. నీకేం కావాలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా.
నీ కేసులో విడాకులు వద్దు. వద్దు. అతను మారకుండా నువ్వు వెళ్ళటం దండగా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చాలా ఫ్రీజ్ అయిపోయి ఉన్నావు, ఇక్కడ నుంచి ఏడుస్తున్నావు నువ్వు. వాళ్ళు చిన్న నరకం పెట్టారా పెద్ద నరకం పెట్టారా ఏదన్నా కానీ ఆ నరకానికి నీకు ఒక రకమైన భయం, ఒక రకమైన అసహ్యం, ఓ రకమైన చిరాకు ఇన్ని వచ్చేసి ఉన్నాయి. అవును మేడం. ఈ లైఫ్ నాకు వద్దురా బాబు అన్నంత హీనమైన పొజిషన్లో నువ్వు ఉన్నావు. అలాంటప్పుడు ఫోర్స్ఫుల్గా వెళ్ళిపో, ఆయన డోర్ ఓపెన్ చేసాడు వెళ్ళి కూర్చో అని నేను అనలేను కదా. అలానే మిమ్మల్ని విడాకులు తీసుకోమని చెప్పట్లా. ఇది కొంచెం డ్రాగన్ అయ్యే కేసు. నీ వాల్యూ ఏంటి, పిల్లల వాల్యూ ఏంటి, మీకున్న హక్కులు ఏంటి, మీరు కోట్ల చుట్టూ తిప్పితే ఆయన జీవితం ఎంత సర్వనాశనం అవుతుంది అనేది ఆయనకి తెలియాలి. కానీ నేను పిల్లలను పెట్టుకొని తిరిగే స్థితిలో అదే చెప్తున్నాను వినండి. ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉన్నారు, నేను తిరగలేను, నేనేం చెయ్యాలి అంటే కరెక్ట్ అడ్వకేట్ని పెట్టుకుంటే మీరు రెగ్యులర్గా కోర్టుకి వెళ్లకుండా మీ అవసరం ఉన్నప్పుడే వెళ్ళొచ్చు. కానీ మీ హక్కుల కోసం మీరు పోరాడాలి కదమ్మా. పిల్లలు ఉన్నారు అంటే ఇంట్లో అమ్మ అక్కో ఎవరో ఉంటారు, వాళ్ళని కాసేపు అక్కడ చూసుకోండి, పిల్లల్ని తీసుకొని కోర్టుకి వెళ్ళండి కుదిరితే. ఎందుకంటే కోర్టుకి పోలీసులకి అది తెలుస్తుంది. 3 పిల్లలు ఉన్న కేసులో అమ్మాయిని అంత నరకం పెడతావు, ఎలా పోషిస్తుంది 3 పిల్లల్ని? 1.5 month నిన్ను పిల్లల్ని ఎవరు పోషిస్తున్నారు? స్కూల్లో వేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అందుకే నీకు చెప్తున్నానమ్మా, ఫస్ట్ పోలీస్ స్టేషన్ కేసుకి వెళ్ళు. పోలీస్ స్టేషన్లో నువ్వు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నీకు 2-3 క్లారిటీ వస్తాయి. ఇతను మారి నిన్ను తీసుకెళ్తానంటాడా, లేకపోతే నీకే కౌన్సిలింగ్ కావాలంటాడా? నేను అమ్మాయిని మానేస్తానండి, అమ్మాయితో మాట్లాడను, మా ఆవిడకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి అంటే ఇద్దరు వెళ్ళండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి, కాపురం నిలబెట్టుకో. అందులో ఈసారి నువ్వు ఒక లెటర్ రాయించుకో, ఇక నుంచి నేను అమ్మాయితో మాట్లాడను, ఇక నుంచి తాగను, ఇక నుంచి మావిడిని కొట్టను, మా అమ్మ నాన్న తిడుతున్నా కూడా మావిడికి సపోర్ట్గా ఉంటాను, పిల్లల్ని మావిడిని బాగా చూసుకుంటాను, ఇలా రాసి నాకు నమ్మకం కలిగిస్తే నేను వెళ్తానండి అని ఒక ఛాన్స్ తీసుకో. ఆ లెటరు నీకు ఒక డాక్యుమెంట్ కింద ఉపయోగపడుతుంది. 2 మాట వినలా, ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసే పెట్టుకోండి అన్నారు. నీకు వేరే ఆప్షన్ లేదు, కేసు పెట్టే. కేసు పెడితే కాపురం పోతుందని కాదు, ఇలాంటి కాపురం ఆయన మారకుండా ఉన్నా వేస్టే కదా. నీ హక్కులు నువ్వు వాడుకోకపోతే అవి ఇంకా వీక్ అవుతాయి. ఇప్పుడు కేసులు పెట్టక ముందు మా పెద్ద వాళ్ళతో మాట్లాడిచ్చి అట్లా నోటీస్ రాసుకుంటే పర్లేదా మేడం? ఫస్ట్ లీగాలిటీ విను, కేసు పెట్టాలా? లీగాలిటీ విను. ఓకే మేడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, కేసు పెట్టడం అనేది ఒక స్టెప్. అక్కడే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లెటర్ రాయించుకోవచ్చు, అక్కడే రాయించుకోవాలి. 2 మెయింటెనెన్స్ కేసు ఒకటివే. మీ నలుగురికి మెయింటెనెన్స్ చాలా గట్టిగా వస్తుంది. ఆయనకి ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది నీకు అనవసరం, ఆయన ఏ బిజినెస్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్, ఆయన ఇన్కమ్ ఎంత అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? మీ అమ్మా నాన్న పోషించడం కాదు నిన్ను. మీకున్న 3 కేసులు అర్హత మీరు వాడుకోండి. అడ్వకేట్లు పెట్టుకోలేకపోతే గవర్నమెంట్ అడ్వకేట్స్ ఉంటారు. 498 పోలీస్ స్టేషన్ కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్, ఈ 3 వేయి. ఈ 3 వేసి నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. ఆయన మారాలి అని నువ్వు అంటున్నావు కదా, ఈ కేసుల చుట్టూ 4 ఉన్న 3 ఫ్యామిలీస్ 3 పిల్లలు ఉన్న కేసుల్లో కోర్టు చుట్టూ తిరగడం అంటే ఆయనకి చాలా లాస్ కింద లెక్క. ఎందుకంటే మీరు మెయింటెనెన్స్ గెలుస్తారు, కనీసం 5,000 ఆర్డర్ ఇచ్చిన నెలకి 20,000 కట్టడం అంటే మామూలు విషయం కాదు మీ ఆయనకి. అది మెయింటెనెన్స్ చేసినాక కూడా అంత త్వరగా రాదంట కదా మేడం? అమ్మ, మెయింటెనెన్స్ కేసు అనేది మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు చాలా తక్కువ అమౌంట్ వచ్చేది, ఇప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ ఆర్డర్ చేస్తున్నారు. మీరు ఒక్కొక్కరికి 20,000 అడిగినా కూడా ఒకసారి జడ్జి తెంగర పుడితే కోపం వస్తే కనుక 60,000 ఆర్డర్ చేసేస్తారు. తొందరగా వస్తాయా కొంచెం లేట్ అయితే? చెప్పని అడిగావు. మెయింటెనెన్స్ కేసు, మెయిన్ కేసు తేలడానికి 3 years పడుతుంది. 2 years 3 years, మీ ఆయన వచ్చి ఫైట్ చేస్తే 3 years అనుకో. ఈ లోపు ఇంటీరియర్ మెయింటెనెన్స్ అని ఒకటి వేస్తాం. అంటే మెయిన్ కేసు తేలడానికి రమ్య గారు 3 years అని చెప్పారు, ఇంకెక్కువ పట్టొచ్చు తక్కువ పట్టొచ్చు అన్నారు. మరి అప్పటిదాకా నేను ఎట్లా బతకాలి? ఈ 1.5 month ఎట్లా బతికావు? అలాగే బతకాలి. అర్థమవుతుందా? అది వేసావు అనుకో ఇంటీరియర్ మెయింటెనెన్స్ అన్న. 3 years అంటే కష్టం. ఈ లోపు ఈ కేసు 6 నెలల్లో ఇది అవుతుంది. మెయిన్ కేసు 3 సంవత్సరాలు పట్టినా ఇంటీరియర్ మెయింటెనెన్స్ అనేది 6 months లో క్లియర్ అవుతుంది. ఓకేనా? ఈ 6 months కానీ ఈ 3 years కానీ 3 years నుంచి డబ్బులు కాదు, కేసు వేసిన దగ్గర నుంచి డబ్బులు. నీకు ఇది డిలే అయ్యింది, కొంపలు మునిగేది ఏముంది, పాపం పెరిగినట్టు పెరిగిద్ది అతనికి. కేసు వేసినప్పటి నుంచి అంటున్నానుక, 4 కలిపి 5,000 ఆర్డర్ ఇచ్చిన 20,000, 2 సంవత్సరాల తర్వాత నీకు ఆర్డర్ అయింది, లేకపోతే ఒక 6 నెలలకి ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఆర్డర్ అయింది. ఎంత ఆర్డర్ అవుతుందో చెప్పు? 20,000 అంటే ఇంటూ 6 నెలలు. 6 నెలల తర్వాత నీకు ఆర్డర్ వచ్చింది. నువ్వేమంటున్నావు అంటే 6 నెలలు ఎలా బతకాలండి అంటున్నావు. నేనేమంటున్నానంటే 6 నెలలు ఇన్కమ్ వస్తుంది అంటాను. 3 సంవత్సరాలు ఉంది కదా, 3 సంవత్సరాల తర్వాత ఆర్డర్ అన్నాను. కేసు వేసిన దగ్గర నుంచి అంటే నెలకి 20,000 చొప్పున ఇంటూ 36 months, 3 సంవత్సరాలు తడిసి మోపుడు అవుతుంది. ఆస్తి ఏదన్నా ఉంటే అటాచ్మెంట్ చేసుకో.